సో హేమ వాళ్ళు మార్కెట్కి వచ్చారనమాట. వాళ్ళని కలుద్దామని అలా వచ్చాను. ఈరోజు వ్లాగ్ ఇదే స్పెషల్. సో నా బండి ఇక్కడ పెట్టేశాను, తీసుకురావడానికి వస్తున్నా. సో సంక్రాంతికి అయితే మా సైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మట్టి కుండలు అయితే కొంటారనమాట. సో నేను వెళ్ళేసరికి అవి కొంటున్నారు. అండ్ గోల్డ్ షాపింగ్ అదంతా చేశారు. తన ఛానల్లో ఎలానో పెడతారు. ఇక్కడైతే నేను వెళ్ళేసరికి ఇది ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. సో ఇది అనుకోకుండా కలవటం, నేను అదే టైంకి మార్కెట్ వెళ్ళటం అండ్ అనుకోకుండా కాల్ చేస్తే తను అక్కడే ఉండటం. సో అలా కలిసాము. సడన్ గా చూసారా బీచ్ ఛానల్ హ్యామ్ అక్క. మీ అందరికీ అక్క, నాకు అక్క కాదులండి, ఇప్పుడు చెల్లిలో ఎంత సన్నగా అయిపోయారు. ఇక్కడికి వచ్చాము. సో తను కలవడానికి అయితే వచ్చిందనమాట. హిరమండలం కుండలు అవి ఇప్పుడు ఏం కొంటావు కుండలు చూడండి. మిమ్మల్ని పిలవడానికే వచ్చాను, మీరు రానంటున్నారు. మా ఇంటి ముందు నుంచే కదా వెళ్తారండి. టైం ఉన్నప్పుడు వస్తాము. ఊరు వస్తే ఏదో ఒకటి బిజీ భోగిపల్లి రోజు రావచ్చు బాబు. ఫస్ట్ టైం భోగిపల్లి రోజు పర్మిషన్. భోగిపల్లి రోజు టైం ఉంటే వస్తుంది. సరే నేను వస్తాను మీతో, అంటే మిమ్మల్ని తీసుకురావడానికి. పిల్లలకి ఏదైనా ఉంటారు చూస్తాము. అన్నయ్య భోగి రోజు తీసుకురండి తప్పకుండా. మాట ఇచ్చారు, వీడియోలో మాట ఇచ్చారు. సో వెళ్దామా? సో ఇదిగోండి మమ్మీ మోహన్ కాల్ చేస్తున్నారు. జ్యూస్ ఏదైనా తాదా ఫ్రెండ్ అన్నయ్య వెళ్ళిపోతున్నారు వాళ్ళు. షాపింగ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినాక నేను నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నా. ఇక్కడైతే కొబ్బరికాయ, అరటిపళ్ళు కొనుక్కుంటున్నాను. సో పూలు కొనడానికి, పూసికి ఇంట్లో పూలు లేవు. సో పూలు కొనడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక చేస్తా. సో పనిలో పనిగా నేను కూడా వెళ్ళాను కదా, ఇంటికి కావాల్సిన కొన్ని రేషన్ ఐటమ్స్ అవి అమ్మ తీసుకురామంటేను కొనేసుకొని వచ్చేసాను. సో మా పండగ షాపింగ్ అయితే ఇంకా అవ్వలేదు. మాకు దగ్గరే కదా, ఇంకా మట్టి కొండలు అవన్నీ ఇంకా కొనాల్సి ఉంటుంది. అవి అమ్మ వెళ్ళి కొనేసుకుంటుంది. సో నేను క్యాజువల్గా అలా కొన్ని ఐటమ్స్ అవి తీసుకొచ్చానమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా మొదటిసారి ఇప్పుడు మాత్రం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. నా ఛానల్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ అయితే నా ఛానల్లో కూడా ఉంటాయి. సో ప్లీజ్ మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఇలా ఇంటికైతే వచ్చేసాను. వచ్చేసరికి బాబు అయితే ఎదుగుండా ఆడుతున్నాడు. అండ్ చెప్పడం మర్చిపోయాను, అదే హ్యామక్కని ఫస్ట్ టైం కలిసిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. సో వచ్చేసరికి ఇంకా పొద్దున్నే టిఫిన్ అంతా అయినాక ఆ బాబుకి తినిపించేసి అలా పని అంత అయిన తర్వాత నేను ఆ టైంకి 11 ఆ టైంకి వెళ్ళాను. అమ్మ వచ్చేసరికి వంట కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇదిగోండి మా చెట్టుకి కాసిన ఇంకొక జామకాయ తీసి ఇక్కడ పెట్టాను, అదే చూస్తున్నాను. సో ఇంకేం చెప్పాలి, 2 years తర్వాత హ్యామని కలిసాను లాస్ట్. మళ్ళీ ఈ January 20 తన బర్త్డే వస్తే 3 years కంప్లీట్ అయిపోతాయి. బట్ అప్పుడే 3 years అయిపోయిందా అని అనిపిస్తుంది. మా పక్క విలేజే. మ్యాక్సిమం వాళ్ళ షాపింగ్కి ఏదైనా రావాలంటే మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. యాక్చువల్గా ఇంటికి రండి అని పిలిచాను, చూసారు కదా. బట్ వాళ్ళ పిల్లల్ని విడిచిపెట్టి వచ్చామని చెప్పి రాలేదనమాట. అన్నట్టు మర్చిపోయాను. రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే నా ఛానల్ని సో హౌస్ అయితే రెన్యూవేట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా. లాస్ట్ బాబు పుట్టు జుట్టు తీయడానికి వెళ్ళిన వ్లాగ్, దీనికంటే ముందు పోస్ట్ చేసిన దాంట్లో హౌస్ ఇలా లేదు, హౌస్ వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఇదిగోండి ఇలా సీలింగ్ వర్క్స్ ఇవన్నీ ఇలా చేసామన్నమాట. ఎలా ఉన్నాయి, సింపుల్గా చేంజ్ చేసుకున్నాము. సో ముందు పెయింట్స్ ఉన్నవే, బట్ ఇప్పుడు మళ్ళీ అమ్మ ప్రెగ్నెన్సీ టైంలో నా దగ్గరికి వచ్చేయటం వల్ల హౌస్ అంతా పాడైపోయింది. చదలు పట్టేయడం వల్ల మళ్ళీ అనుకోకుండా కొన్ని పనులు అలా చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్లో మా ఫోటో పెట్టేసుకున్నాము. ఎలా ఉంది కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్ అంతా A to Z నాదే సెలెక్షన్. మా హస్బెండ్ హ్యాపీగా బర్త్డేకి వచ్చారు. బర్త్డేకి వచ్చేసరికి పని అంతా అయిపోయి ఇంకా ఎలాంటి పనులు లేవన్నమాట. సో ఇక్కడ చూడండి బాబు ఆడుతున్నాడు. అమ్మ ఎక్కడుంటే అక్కడికే డోర్లు ఎప్పుడు తీస్తామా పెరట్ డోర్లని చూస్తూ ఉంటాడు. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మమ్మీ. మా అమ్మ కూరగాయలు కట్ చేయడానికి కూర్చుంది. ఇక్కడ సడన్ గా వచ్చి రిషి మళ్ళీ రిషమ్మా మళ్ళీ అమ్మ బట్టలు మార్చుకుంటారులే.
చూడు చలి చూడు చలి ముందు ఒకసారి తడిపిస్తాడు, నేను చూసుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత ఫాస్ట్ చల్లనా ఎంత బేగ వస్తాడో ఎంత బేగ వేసేస్తాడో తెలియదు. కొడతా మళ్ళీ. వాడు కావాలని రాస్తున్నాడు అయితే నీ మీద. దేనికి చూసారా, నువ్వు ఏ అన్నావు కానీ వాడు ఏం చూపించాడు. మళ్ళీ ఈసారి వంపవంతే కొడతాను చూడు, మళ్ళీ చేస్తాను చూడు. చూసారా, ఈసారి వంపుతో కొడతామంటే ముదురు. ఇల్లంతా ఉంటే ఈ పెరట్లోనే ఎక్కువ ఆడతాడు అనమాట. ఎక్కువ తడిసిపోతా వద్దు, తడిసిపోతానన్నా వద్దు వద్దు వద్దు, నో 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 నో. ఇల్లంతా ఇల్లు లంకంత కాంపౌండ్చుకొని ఎక్కడ ఈ బాత్రూమ్ దగ్గరే ఆడతాడు అనమాట. వద్దు, నో, ఐ సెడ్ నో 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 నో. తడిచిపోతావు మళ్ళీ. పద 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 ఇంట్లోకి వెళ్ళి పద ఇంట్లోకి. మాకు బాత్రూమ్ దగ్గర ఏరియా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట, ఇదంతాను వాష్ ఏరియా. సో ఇక్కడ ఆడుతుంటాడు అనమాట. చలో. సో చూసారా, ఏది వద్దంటే అదే చేస్తారు. నిజంగా ఆడపిల్లల కంటే అబ్బాయిలు చాలా దినిగా ఉంటారేమో. ఇక్కడ ఇది ఎలా అయినా సాధించడం వాళ్ళ గోల్ అనమాట. మొత్తానికి సాధించాడు. తినిపించడానికి మాకు చుక్కలు చూపిస్తాడు, అస్సలు ఏం తినడు. మొత్తానికి ఉయ్యాల్లో వేసి ఒక అరగంట ఊపితే అది పాడి ఇది పాడి అది చెప్పి ఇది చెప్పి అరగంట ఊపితే 40 నిమిషాలు టు ఒక 1 hour పడుకుంటాడు. సో ఇలా మొత్తానికి అయితే బొజ్జు పెట్టాను. సో వాడిని పడుకోబెట్టడం తినిపించడం చాలా పెద్ద టాస్క్. సో పడుకోబెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. పడుకోబెట్టడం అయితే అయిపోయింది. బొజ్జున్నాడమ్మా, బొజ్జుని పోయాడు. సో బాబుని పడుకోబెట్టిన తర్వాత మేము లంచ్ చేస్తాం అనమాట. లంచ్ చేశాక అమ్మేమో పొద్దున్నే బియ్యం కడిగి మేడపైన ఎండపెట్టింది. ఒకసారి కలిపి అదే ఒకసారి అలా నెరిపి రమ్మంటే పైకి వచ్చానమాట. సో మాకు సంక్రాంతి అంటే మ్యాక్సిమం అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదా. మేము కూడా అమ్మకి ఈసారి నేను జంతికలు చేయమ్మా, చాలా రోజుల నుంచి ఏం చేయలేదు అంటే బాబుతో కుదరదు. అండ్ కొంచెం హెల్త్ కూడా ఈ మధ్య బాబుకి అస్సలు బాగాలేదు. ఇప్పుడు ఐవి కణాలు కూడా పెట్టారనమాట. బర్త్డే తర్వాత చాలా హెల్త్ డిస్టర్బ్ అయింది. అబ్బా బర్త్డే చేయకూడదు ఇంకొకసారి అని అనుకున్నాం అనమాట. సో బై గాడ్ గ్రేస్ ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నాడనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బియ్యం. మీరు ఏ పిండి వంటలు చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే పండగకి వస్తానన్నారు, వస్తే చాలా హ్యాపీ. సో వస్తారో లేదో తెలియదు. సో ఇదిగోండి మా చుట్టూ ఏరియా ఎంత బాగుందో చూసారా. సో ఇదిగోండి పొద్దున్న నేను వెళ్ళినప్పుడు బియ్యం ఆల్రెడీ ఆరిపోయి తీసుకొచ్చాక ఈ పప్పు తెమ్మనమంటే దాల్ పప్పు అవి తీసుకొచ్చాను. అమ్మేమో ఇందులో అవి అన్నీ కొలిసి అందులో వేసి నాకు మిల్లుకి తీసుకెళ్ళి పిండి చేసుకొని తెచ్చేసేమనింది. సో అమ్మ వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళి చాలా టైం పడుతుంది. అందుకనే బాబుని అమ్మ దగ్గర పెట్టేసి నేను స్కూటీతో వెళ్ళి వచ్చేస్తా. సో ఈవినింగ్ అలా 4 ఆ టైంకి అమ్మ ఇవన్నీ ఇక్కడ కొలిచి ఇస్తుందన్నమాట. అదేంటి దాల్ పప్పు సగ్గు బియ్యంలో వేసి అండ్ కొంచెం మినపగుళ్ళు అనుకుంటా వేస్తే చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇవే నాకు ఇక్కడ చేసిస్తుంది. మినపగుళ్ళు కూడా వేస్తారమ్మా. ఇదిగోండి అమ్మ అయితే నాకు కలిపి ఇప్పుడు మిల్లుకి వెళ్ళి రావాలి. 2-3 రోజుల నుంచి వెళ్ళమంటుంది కానీ నీరసంగా ఉండి ఈ మధ్య బాబు కొంచెం బాగాలేక బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు అలా ఇప్పుడు పడుకున్నాడు. వాడు పడుకునేలోగా వెళ్ళి వచ్చేద్దామని చెప్పి అదిగోండి వెళ్తున్నాను. సో అలా మళ్ళీ రెడీ అయ్యి ఈవినింగ్ వెళ్తున్నాను అనమాట. బాబు ఎలానో పడుకున్నాడు కదా, వాడు పడుకునే టైంలో వెళ్ళి వచ్చేయాలి. ఒక్కలం హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం బాబుతో. ఎందుకంటే ఇంకే పని ఇంకో పర్సన్ చేయలేరు అనమాట. ఒక పర్సన్ వాడు వెనక ఖచ్చితంగా ఉండాలి. సో మొత్తానికి ఇదిగోండి మిల్లుకి వచ్చా. మా ఊర్లో ఉన్న మిల్ అనమాట ఇది చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా వెళ్తారు. ఎంతమందికి ఇది తెలుసు కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న చుట్టూ వాళ్ళు అయితే తెలుసు, పెట్రోల్ బంక్ ఎదురుగా ఉండేది. సో మిల్లుకి వచ్చి మా సైడ్ స్పెషల్గా మా శ్రీకాకుళం విలేజెస్ వాళ్ళైతే పండగ అంటే సంక్రాంతి అంటే అప్పడాలు చేయడం, నెయ్యి అప్పడాలు చేయడం, ఇంకా పిండి వంటలు చేయడం చాలా బిజీగా ఉంటారు. సంక్రాంతి అంటే విలేజ్లోనే ఉంటుంది సంక్రాంతి పండుగ అంతా కూడా. సో మేము ఇప్పుడు విలేజ్ వైపుకి కొంచెం మిస్ అవుతున్నాము. హేమ వాళ్ళ విలేజ్ మాది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు మేము రిజర్వాయర్లో ఉండటం వల్ల వేరే ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో మొత్తానికైతే
ఇలా ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా పడుకొనే ఉన్నాడు. 1 అవర్కి మించి పడుకున్నాడా, ఇది ఒక అద్భుతం అని అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. అదే చెప్తున్నా, వాయిస్ ఓవర్ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ రేపు వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.